పోలీస్ ఎన్కౌంటర్ లో చంపబడ్డ భరత్ భూషణ్ తివారీని ఇప్పుడు మోడరన్ భగత్ సింగ్ ఆరాధిస్తున్నారు జనాలు. బీహార్ లోని ఒక చిన్న గ్రామంలో ఉన్న భరత్ భూషణ్ తివారీ ఎప్పుడు ప్రజల సమస్యలపై గొంతు విప్పేవాడు. బీహార్ లో వరదొచ్చి కొన్ని ఊర్లే కొట్టుకుపోయాయి. అలా కొట్టుకుపోయిన జనాల్ని గవర్నమెంట్ రీలోకేట్ చేసేది. అంటే వరదల్లో ఇల్లు కొట్టుకోపోయిన వారికి గవర్నమెంట్ తరపున ఏదో ఒక హెల్ప్ చేస్తాం, కొన్ని సదుపాయాలు చేస్తామని ప్రామిస్ చేసేది. బట్ గవర్నమెంట్ ఆ ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేయకుండా కనీసం వాళ్ళకి మౌలిక సదుపాయాలు కూడా అందించకపోవడంతో ఈ భరత్ భూషణ్ తివారీ వాళ్ళ కోసం గొంతు విప్పేవాడు. ఒకటి కాదు, రెండు కాదు, ప్రతిరోజు కొన్ని ఆఫీస్ కి వెళ్లి అప్లికేషన్ ఇచ్చేవాడు. అక్కడున్న ఆఫీసర్లు మేము ఖచ్చితంగా చేస్తామని ఫేక్ ప్రామిస్ చేసేవారు. ఆఫీస్ చుట్టూ తిరిగి ఈ ప్రాబ్లం సొల్యూషన్ అవుతలేదు అని చెప్పి ఈ భరత్ భూషణ్ తివారీ ఫేస్బుక్ లో ఒక లైవ్ పెట్టారు. ఫేస్బుక్ లో లైవ్ స్టార్ట్ చేసి గవర్నమెంట్ కి క్వశ్చన్స్ వేయడం స్టార్ట్ చేశాడు. అసలు ప్రజలకి ఏం చేస్తున్నారు మీరు, ఏం పని చేయట్లేదు అని గవర్నమెంట్ కి అపోజిట్ గా క్వశ్చన్స్ వేసేవాడు. ఈ భరత్ భూషణ్ తివారీ అడిగే ప్రశ్నలకి సమాధానం లేకుండా అతన్ని ఒక పిచ్చోడిగా ముద్ర వేశారు. సో కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. పోలీసులు భరత్ తివారీ ఇంటికి వెళ్లారు. అతని ఇంటికి వెళ్లిన పోలీసుల్ని భరత్ తివారీ తన చేతిలో ఉన్న ఆయుధంతో భయపెడుతున్నట్టు కనిపించింది. ఆ ఆయుధం కూడా భరత్ తివారీ తన ప్రొటెక్షన్ కోసమే తీసుకున్నాడని సమాచారం. అతనికి గన్ను ఎలా వచ్చింది, ఎవరిచ్చారో అన్న సమాచారం పూర్తిగా తెలీదు. మొన్న ఫేస్బుక్ లో లైవ్ పెట్టి ప్రజల సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటే వెంటనే అక్కడికి పోలీసులు వచ్చాడు. పోలీసులు వచ్చి అతన్ని భయపెట్టడానికి ట్రై చేయడంతో అతని చేతిలో ఉన్న ఆయుధంతో గన్ని ఫైర్ చేశాడు. బట్ కానీ అది ఎవ్వరికి తగలేదు. కొద్దిసేపు అయిన తర్వాత అతని చేతిలో ఉన్న గన్ని కింద పడేసి నేను సరెండర్ అవుతా అని చెప్పాడు. కానీ అతని చేతిలో ఉన్న గన్ని కింద పడేసినాక కూడా పోలీసులు అతని ఎన్కౌంటర్ చేయడంతో ఇప్పుడు చాలా ప్రశ్నలు లేవనెత్తున్నాయి. ఇదంతా అతని ఫేస్బుక్ లో రికార్డ్ అయ్యింది. ఈ ఎన్కౌంటర్ తర్వాత అతని బాడీని తన ఊరికి తీసుకెళ్తుంటే కొన్ని వేలాది మంది అతని వెనుక వచ్చారు. అక్కడున్న ఊరు వాళ్లే కాదు, పక్కూరు నుంచి కూడా ఇతని కోసం వచ్చారు. ఈ భరత్ భూషణ్ తివారీ ప్రజల సమస్యల కోసమే పోరాడాడు, అతని మంచి మనిషి అని చెప్పి అక్కడ ప్రజలు అంటున్నారు. ప్రజల సమస్యల కోసం గొంతు విప్పితే అతని పిచ్చోడిగా ముద్ర వేశారని చెప్తున్నారు. భరత్ భూషణ్ తివారీని మోడరన్ భగత్ సింగ్ గా అంటున్నారు. ఆ రోజు భగత్ సింగ్ సిస్టమ్ కోసం చనిపోయాడు, ఈ రోజు ఈ భరత్ తివారీ సిస్టమ్ చేత చనిపోయాడు. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.